మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదాని అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2100 కోట్లు ఇస్తే 86% అంటే 1750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి, అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు? మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదాని అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు? అసలు మీరు యాక్షను ఎంక్వైరీ చేయకపోతే, యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సిల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది? ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ డీల్లో నష్టపోయేది ఎవరండి? ప్రజలు కదా. ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా. ఇంత అత్యధికంగా అధిక రేటుకు కరెంటు కొంటాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకాలు పెట్టి అది అదాని పవర్ దగ్గర నుంచి కొంటే ఈ అధిక మొత్తం చెల్లించాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి వాటి గురించి ఏం చేస్తున్నారు? ఎవరు ఆలోచన చేస్తున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు గారి పార్టీయే ఆ రోజుల్లో పయావులు కేశవ్ అనుకుంటా, అప్పుడు ఫైనాన్స్ మినిస్టరా, ఓకే, ఆయన గారే ఈ డీల్ జరుగుతున్నప్పుడే అవినీతి జరుగుతుంది అని చెప్పటం జరిగింది. పదే ఎన్ని మీడియా సమావేశాలలో ఎన్నిసార్లు అవినీతి జరుగుతుంది, ₹99 పవర్ కొనొచ్చు, అయినా కూడా పక్క రాష్ట్రంలో ₹99 కొంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీలు కుదుర్చుకున్నారు. ఇది అన్యాయం. ఏ బేసిస్ మీద ఈ డీలు కుదుర్చుకున్నారు? ఎవరితో సంప్రదింపులు చేశారు? ఏ బేసిస్ మీద ఇది కుదుర్చుకున్నారు అని అంతలా అడిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు కూడా బాలినేని గారు వాళ్ళ కూటమిలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా బాలినేని గారు చెప్తూనే ఉన్నారు గోల్మాల్ జరిగింది అని, అక్రమం జరిగింది అని. మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళే అక్రమం జరిగింది అని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమం చేసేంత లెవెల్లో మీరు మాట్లాడారు. మరి ఏ యాక్షన్ అయినా ఎందుకు తీసుకోవటం లేదు అని అడుగుతున్నాం.